గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు జనవరి 29 మార్కెట్ ఎలా ఉందో చూద్దాం నిఫ్టీ. యాక్చువల్‌గా మనకైతే ఏందంటే 1 అవర్‌లో గాని, 30 మినిట్స్‌లో, 50 మినిట్స్‌లో మనకి ప్రెజెంట్ అయితే మార్కెట్ ఏందంటే ఇక్కడ లోయర్‌లో ఫార్మ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడొచ్చి లోయర్ హై ఫార్మ్ చేసిందనమాట. ఓకే. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ రావాల్సిందంటే ఇంకో నెక్స్ట్ లోయర్‌లోకి రావాల్సుంటుంది. ఓకేనా. సో, ఇది యాక్చువల్లీ ఇది లోయర్‌లో ఇది. యాక్చువల్లీ ఇది సినారియో. బట్ మార్కెట్‌లో ప్రెజెంట్ ఏందంటే మనకి ఇది 4 అవర్స్ డిమాండ్‌లో ఉంది ఇక్కడ. ఓకే. ఇది 4 అవర్స్ డిమాండ్ ఇది. సో, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటదనమాట మోస్ట్‌లీ. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ట్రెండ్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ట్రెండ్ ఉందనమాట మనకు మోస్ట్‌లీ. ఓకేనా. ప్రెజెంట్ మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఓకేనా. ఈ బీవీకెళ్ళామనుకుందాం. ఓకేనా. ఈ బీవీ ఉంది గదా! బ్రేకప్ బ్లాక్ అంటారు బీవీ అంటే. ఓకేనా. సో, ఇక్కడ నుంచి మనకి ఏమన్నా 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ ఇస్తే మనం ట్రై చేయొచ్చనమాట. ఓకేనా. మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటదంటే మోస్ట్‌లీ మనకి ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇదొచ్చి 100 ట్యాప్ చేశారనమాట. సో, ఇది 50 ట్యాప్ చేయలేదు కాబట్టి మేబీ దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా కూడా చిన్న యాక్షన్ ఉంటది. లేకపోతే మనకి డైరెక్ట్‌గా ఇక్కడ ఉండదు నెక్స్ట్ టార్గెట్ అనేది. ఓకేనా. సో, ఇది ఒకటుంటది. ఇన్ కేస్ లేదు మార్కెట్‌లో ఇక్కడి నుంచి మనకు బీవీని ఎక్స్‌పెక్ట్ చేయకుండా మార్కెట్‌లో ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోయారనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సప్లై ఉందనమాట. ఈ సప్లై నుంచి మోస్ట్‌లీ పడడానికి ఛాన్స్ ఉంటది. బట్ మనకి మోస్ట్‌లీ మనకి లిక్విడ్ సిట్టింగ్ అనేది ఉండాలి. లిక్విడ్ లేకపోతే మనం ట్రేడ్స్ అనేది చేయకూడదు. ఓకేనా. సో, లిక్విడ్ అనేది ఉంటే మాత్రం మనం ఇక్కడి నుంచి ట్రేడ్ చేయొచ్చు. ఏమన్నా 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ ఇస్తే. ఓకేనా. సో, మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ నియర్ బై ఏమన్నా డిమాండ్‌లు ఫ్రెష్‌గా ఉంటే అక్కడ ఉంటది. లేకపోతే మనం అనుకున్నట్టు ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ కాలిక్యులేట్ చేయాలి కాబట్టి మోస్ట్‌లీ దీనికి కాలిక్యులేట్ చేయడానికి వస్తారనమాట. ఓకేనా. సో, మనం గిఫ్ట్ నిఫ్టీలోకి చూద్దాం. ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీలో ఏం జరుగుతుందని చెప్పేసి. ప్రెజెంట్ అయితే మనకి ఆ బ్రేకర్ బ్లాక్ దగ్గరే ఫస్ట్ ఎగ్జాక్ట్‌గా ఉన్నారనమాట అక్కడే వచ్చి. ఓకేనా. సో, మనం చూసామంటే ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్‌గా ఆడే ఉన్నారు ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర. సో, ఇన్ కేస్ మార్కెట్ ఇప్పుడు 8:40 అవుతుంది టైము. ఇప్పుడు 9 అట్లా మార్కెట్ ఓపెన్ అయ్యేసి ఆల్మోస్ట్ ఇక్కడ చైన్ ఆఫ్ కట్ ఇచ్చారన్నమాట తిరగడానికి కిందకెళ్ళడానికి. బట్ ఇన్ కేస్ మళ్ళీ పైకొచ్చారనుకుందాం. పైకొస్తే దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడేమన్నా 1 మినిట్‌లో మనకేమైనా చైన్ ఆఫ్ కట్ ఇస్తే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టాపింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు. ఈ డిమాండ్ ఇక్కడ మిటిగేట్ చేశారన్నమాట ఇప్పుడు ప్రెజెంట్. ఈ డిమాండ్ కూడా ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్‌లో మిటిగేట్ చేశారన్నమాట. నెక్స్ట్ డిమాండ్ అంటే ఎక్కడ ఉందంటే ఇదే అనమాట నెక్స్ట్ ఫాల్. ఓకేనా. ఇక్కడ దాకా వచ్చి రావడానికి ఛాన్స్‌లు ఉంటుంది మోస్ట్‌లీ. లేదు ఇన్ కేస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సేమ్ అలాగే పైకెళ్ళిపోయారనుకుందాం. ఓకేనా. ఈ సప్లై ఉంది గదా! ఈ సప్లై నుంచి పడతారన్నమాట. ఎందుకంటే ఈ సప్లై ఫ్రెష్‌గా ఉందన్నమాట ఇక్కడ. సో, ఈ సప్లై నుంచి దీన్ని మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తారన్నమాట. ఈ ఏరియాని మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి పడడానికి కూడా అవకాశాలు ఉంటది ఇలా. ఓకేనా. సో, 2 చూసుకోవాల్సి ఉంటది మోస్ట్‌లీ మీరు. ఓకేనా. ప్రెజెంట్ అయితే అప్ ట్రెండ్‌కి అయితే ప్రెజెంట్ ఏం సినారియోస్ లేవు. ఓకేనా. మీకు అప్ ట్రెండ్‌కి రావాలి అనుకుంటే మార్కెట్‌లో ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఏమన్నా కింద ఫాల్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడి నుంచి ఏమన్నా పైకి ట్రావెల్స్ ఉంటది. ఓకేనా. సో, అది మీరు చూసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ వెయిట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో ప్రెజెంట్‌లో చాలా ఎంట్రీస్ అనేది చాలా తక్కువున్నాయి. మీరు అగ్రెషన్‌గా ఐ మీన్ ట్రేడ్స్ ఏం తీసుకోకండి. ఓకేనా. వెయిట్ చేసి కన్ఫర్మేషన్స్ ఉంటే మాత్రం తీసుకోవాలి. ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే ఎంట్రీస్ అనేవి ఏం లేవు. సో, మనకి యాక్చువల్‌గా ఎక్స్‌ట్రా లిక్విడ్ కోసం కిందకి రావాలి మార్కెట్. ఓకేనా. మనకి ఇలా కిందకి రావడానికి ఛాన్స్ ఉంటది. మోస్ట్‌లీ ఇలా ఎళ్లి ఇక్కడి నుంచి పడడానికి ఛాన్స్ ఉంటది. చూద్దాం. ఇక్కడికొచ్చిన తర్వాత మనకేమన్నా ఐ మీన్ ఇది కన్ఫర్మ్ అయిపోయిందంటే మనకి అయిపోతుంది ఇంకా ఈ ట్రెండ్ అనేది. మోస్ట్‌లీ ఈ సెకండ్ సినారియో ఏందంటే ఇది 4 అవర్స్ డిమాండ్ కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఇలాగే పైకి తీసుకెళ్ళడానికి కూడా ఉంటది ఛాన్సెస్. ఎందుకంటే ఇక్కడి నుంచి పవర్ జనరేట్ చేసి 4 అవర్స్ డిమాండ్ కాబట్టి ఎళ్తారనుకుంటున్నా కొంచెమన్నా. బట్ చూద్దాం అది. ఓకేనా. సెకండ్ సినారియో. ఫస్ట్ అయితే మనం డౌన్ ట్రెండ్‌కే చూద్దాం మొత్తం. ఓకేనా. ఇంకొక చిన్న పాయింట్ ఉంది. మనకి సీఆర్‌టీ మెథడ్ ప్రకారం తెలుసు కదా! మీకు ఐడియా ఉంది చాలా మందికి. తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. ఓకేనా. మా సీఆర్‌టీ మెథడ్ పరంగా ప్రెజెంట్ ప్రీవియస్ యొక్క డే యొక్క హైని వచ్చి స్విప్ చేశారు మార్కెట్‌లో. ఓకేనా. సో, నెక్స్ట్ మార్కెట్‌లో ఏం జరగొచ్చంటే సో, నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏముంటదంటే దీనొక లో అనమాట. ఓకే. దీనొక లోని కన్ఫర్మ్‌గా లేపాలి వాళ్ళు. సో, మోస్ట్‌లీ మనకి డౌన్ ట్రెండ్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, మనకి ఐ మీన్ నియర్ బై ఉన్న ఈ సప్లైస్ ఉన్నాయి. ఇప్పుడు గీసాం కదా! ఈ సప్లైస్ ఈ బీబీ ఇది సప్లై అనమాట. ఓకేనా. ఈ 2 ప్లేస్‌లోకి ఎక్కడెళ్ళినా లిక్విడ్ తేలిందంటే మనకు మోస్ట్‌లీ ఈ పెద్ద టార్గెట్ ఉంటది. ఓకేనా. ఇక్కడి నుంచి మనకి చాలా పెద్ద టార్గెట్లు ఉంటది. ఇక్కడి నుంచి పడిందనుకో ఎగ్జాంపుల్‌కి. ఇక్కడ దాకా మనకి 200+ దాకా పాయింట్స్ ఉన్నాయి. సో, ఇది కొంచెం ఎంట్రీ అనేది కొంచెం ప్రాపర్‌గా ఉంది. ఓకేనా. సో, వెయిట్ చేసి మీరు తీసుకోవాల్సుంటది. ఓకేనా. సో, మనకి పక్కా కిందకి వెళ్ళడానికి ఛాన్స్‌లున్నాయి మోస్ట్‌లీ 90% ఓకేనా. సో, ఓకే. వెయిట్ చేసి తీసుకోండి. ఓకే. సో, ఇది గైస్ ఓకేనా. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ఆ తర్వాత ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నేర్చేసుకోండి. ఓకేనా. కోర్సెస్ జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మొత్తం ప్రాపర్‌గా నేర్చేసుకొని మీరు హ్యాపీగా నాతో పాటు కూర్చొని ట్రేడ్ చేద్దురు. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్.